బెట్టింగ్ కిల్లర్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే బెట్టింగ్ వల్ల 8 మంది మరణం. ఆన్లైన్ పందాలు కాస్తున్న వారిలో 45% 18 నుంచి 25 ఏండ్ల యువకులు. 37% మందికి నెలసరి ఆదాయం 15,000 లోపే. దేశంలో బెట్టింగ్ వ్యాపారం విలువ 8.50 లక్షల కోట్లు. దక్షిణ భారతంలో ఆన్లైన్ జూద వ్యసనంలో 20% కాలేజీల విద్యార్థులు. రోజు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు 14 కోట్ల మంది. ఐపీఎల్ సమయంలో ఆడేవారు 37 కోట్ల మంది. కఠిన చట్టాలు విస్తృత ప్రచారంతో అడ్డుకట్ట వేయాలంటున్న ప్రజలు. ఏమాత్రం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు మోసపోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు బెట్టింగ్ వ్యసనంలో దిగి కన్న వాళ్ళని సైతం హత్యలు చేయడానికి బరితెగిస్తున్నారు. మొన్న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బెట్టింగ్ వ్యసనంతో కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు ఉదాంతం అందరూ హృదయాలను కలిచివేసింది.